వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసినప్పుడు సాధారణంగా విటులు, మహిళలు పట్టుపడుతుంటారు. కానీ అక్కడ మాత్రం వ్యభిచార గృహంలో విచిత్రంగా ఓ పోలీసే పట్టుబడ్డాడు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని వ్యభిచార గృహంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ పట్టుబడటం కలకలం రేపింది. మోడల్ కాలనీలో నివసిస్తున్న వ్యభిచార గృహంలో పోలీస్ కానిస్టేబుల్ బాగోతం బయటపడింది. విధుల్లో భాగంగా టూటౌన్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఈ దాడిలో మడకసిర కానిస్టేబుల్ పురుషోత్తం పట్టుబడ్డాడు. దీంతో టూటౌన్ పోలీసులు అవాక్కయ్యారు. వ్యభిచార గృహంలో డబ్బులు వసూలు చేయడానికి వచ్చాను అంటూ కానిస్టేబుల్ బుకాయించాడు. పట్టుబడ్డ కానిస్టేబుల్ పై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ అయి ఉండి వ్యభిచార గృహంలో పట్టుబడటం పట్ల కానిస్టేబుల్ పురుషోత్తం వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అతని వ్యవహార శైలిపై దర్యాప్తు చేస్తున్నారు. కంచె చేను మేసినట్లుగా పోలీసుల ఇలా వ్యభిచారంలో దొరికిపోవటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.